తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కుడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ కల్పన అందిస్తారు. ఇక రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఈ డిఫరెంట్ వెదర్ కు కారణం ఏంటి? శ్రవంతి, ప్రస్తుతం అయితే భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ బంగాళాఖాతంలో ద్రోణి, దాంతోపాటు చక్రవాక ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ద్రోణి అయితే బలహీన పడిందనే చెప్పుకోవచ్చు. చక్రవాక ఆవర్తనం అనేది అయితే మనకు కొనసాగుతుంది. దాంతోపాటు విపరీతమైన ఎండలు అనేవి మనకు నమోదవుతుండడం, ఆ ఎండల వల్ల కూడా మనకు గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ అనే మేఘాలు కమ్ముకొని అయితే మనకు అక్కడక్కడ వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎండలు, వడగళ్ల వర్షాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే అంతుచిక్కని వాతావరణం అయితే మనకు కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఉత్తర భారతదేశం నుంచి అయితే వీస్తున్న గాలులతో మనకు అధిక ఎండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ ఎండల వల్ల క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఇట్లా మనకు అంతుచిక్కని వాతావరణం, భిన్నమైన పరిస్థితులు అయితే నెలకొంటా ఉన్నాయి. ఇదే వాతావరణం అయితే మనకు గత కొద్ది రోజులుగా కనిపిస్తూ ఉంది. అలాగే వచ్చే 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా చాలా ప్రాంతాలు అంటే ఉదయం అంతా కూడా మనకు విపరీతమైన ఎండలు అనేవి కనిపించాయి. దాదాపు మనకు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. దాదాపు మనకు మధ్యాహ్నం వరకు కూడా ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే దాదాపు మనకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో కూడా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి అట్లాంటిది ఒక్కసారిగా నిన్న వాతావరణం మారిపోయి మధ్యాహ్నం సమయంలోనైతే మనకు హైదరాబాద్ వ్యాప్తంగానైతే చిరుజల్లులతో కూడిన వర్షము, ఒక జోరు వారనైతే నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు జిల్లాల్లో చూసుకున్నట్టయితే కూడా మనకు నిన్న సాయంత్రం వరకు కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా కనిపించింది. సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు సాయంత్రం సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైంది. కానీ ఎక్కడ పెద్ద వర్షం అయితే నమోదవ్వలేదు. కాకపోతే రాత్రి సమయంలో దాదాపు మనకు 10:30 నుంచి అయితే 1 గంట వరకు కూడా దాదాపు మనకు ఒక జోరు వర్షం నమోదైంది. భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదైంది. దాంతోపాటు మనకు చాలా ప్రాంతాల్లో నిన్న వడగళ్ల వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వరంగల్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్ నగర్తో పాటు పలు జిల్లాల్లోనైతే నిన్న మనకు ఒక భారీ వర్షం నమోదైంది. దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం అనేది చెప్పుకోవచ్చు. ఇటు హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లా, దాంతోపాటు మంచిర్యాల, పెద్దపల్లితో పాటు పలు దక్షిణ మధ్య జిల్లాల్లోనైతే మనకు ఎక్కువగా ఈ వర్షాలు అనేవి కనిపించాయి. అలాగే ఈ రోజు కూడా పలు జిల్లాలకైతే మనకు వర్షాలకు సంబంధించి అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా దక్షిణ మధ్య జిల్లాలతో పాటు ఉత్తర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి మనం ఒక్కసారి రెయిన్ అప్డేట్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే దాదాపు ఇటు కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్. సో ఈ జిల్లాలకైతే ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు మనకు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉంది. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో మనకు ఒక జోరు వానతో పాటు భారీ వర్షం కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. సో రైతులు కావచ్చు, ఇప్పటికే ఇటు ఎప్పటికప్పుడు కూడా దాదాపు 3 గంటలకు ఒకసారి కూడా ఇటు ఐఎండీ మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నావో, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఈదురుగాలు కావచ్చు, వడగళ్లకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానో ఉంది. సో రైతులు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అందించే సూచనలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు భారీ వర్షాల నేపథ్యంలో కూడా చాలా వరకు అయితే ఇటు వరి పంట నష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే చేతికి వచ్చిన వరి పంట కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా, వడగళ్ల వర్షం కారణంగా కూడా నేల కొరిగిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇటు కళ్ళాల్లో కావచ్చు, ధాన్యం సెంటర్లో కావచ్చు తడిసి ముద్దవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితికి అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇటు మామిడి పంట కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, మిర్చి కావచ్చు, అరటి పంట కావచ్చు, ఇట్లా చాలా రకాల పంటలు అయితే దాదాపు
నష్టపోతున్న సిచ్యువేషన్ కూడా మనం రైతులు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు కూడా రెయిన్ అలర్ట్ ఉండడంతో కూడా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్కి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు ఎండ తీవ్రత కనిపించి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈ రోజు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు హైదరాబాద్కి కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్తో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా అంటే మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సో ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. బయటికి వచ్చే ప్రజలు కూడా ఎందుకంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులకు ఎప్పుడు ఎలా ఉంటుందో అంతుచిక్కని వాతావరణం కారణంగా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు హాఫ్ అన్ అవర్ బ్యాకే మనకి ఎండ కొడితే 10 నిమిషాల తర్వాత వర్షం కురుస్తూ ఉంటుంది. అంటే దాదాపు ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఒక్కసారిగా కమ్ముకొని దట్టంగా మేఘవృతమైన వాతావరణం కనిపించి పలు ప్రాంతాల్లోనే మనకు వర్షాలు కనిపిస్తే పలు ప్రాంతాల్లో ఎండ వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కుపోత వాతావరణం, ఇట్లా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా 1 నుంచి 5 కిలోమీటర్ లోపలే మనకు కమ్ముకొని ఆ ప్రాంతంలోనే వర్షాలు కనిపించి మిగతా ప్రాంతాల్లోనే అయితే మనకు ఎండ వాతావరణము లేదంటే ఉక్కపోత వాతావరణం కనిపించే అవకాశం ఉంది. సో ఇలాంటి వెదరే మాత్రం మనకు ఈ రోజు అంతా కూడా కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎండలకు సంబంధించి అయితే పదే చెప్తా ఉన్నారు. ఎండలకు సంబంధించి కూడా దాదాపు మనకు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా విపరీతమైన ఎండలు, దాదాపు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా ఇప్పుడు మన ఎండలకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. దాదాపు ఈ రోజు ఎండలకు సంబంధించి అయితే ఆదిలాబాదు, కొమరంభీం ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే మనకు కనిపించే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు అయితే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఈ ఎండాకాలం చూసుకున్నట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే కూడా మనకు అధిక ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. దాంతోపాటు భిన్నమైన వాతావరణము, వడగళ్ల వర్షాలు, ఎక్కువ వానలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా వచ్చే 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. సో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్రవంతి.